మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, మేము తీసుకొచ్చిన వ్యవస్థ వల్ల గవర్నమెంట్ వ్యవస్థ నిలబెడతామంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు ఎందుకు పోతారు? ఎక్కడన్నా అవసరం ఉందా? నాడు నేడు ద్వారా ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తాం, చక్కగా ఫ్యాన్స్ వేసినాం, లైట్స్ వేసినాం, ఫర్నిచర్ ఇచ్చినాం, మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసినాం, గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినాం, డిజిటల్ బోర్డ్స్ ఇచ్చినాం, 1,70,000 రూపాయలు ఒక్కొక్క బోర్డు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినాం, చక్కగా టాయిలెట్స్ కానీ వారందరికీ కూడా ఆర్ఓ సిస్టమ్స్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఇంత మంచి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. అలానే విద్యా కానుక ద్వారా వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇచ్చాం, షూస్ ఇచ్చాం, టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం, నోట్ బుక్స్ ఇచ్చాం, వర్క్ బుక్స్ ఇచ్చాం, డిక్షనరీలు ఇచ్చాం, టై ఇచ్చాం. ఇవన్నీ కూడా వారందరికీ కూడా ప్రొవైడ్ చేసిన దానికి వారందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మానేస్తారా? నెక్స్ట్ అలానే మీరు ఇంకా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం విద్య, నెక్స్ట్ మిడ్ డే మీల్స్. మీ టైంలో 2014-19లో పిల్లకాయలు ఏ రోజు ఏం అన్నం తింటారో ఏం కూర తింటారో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఒక మెనూ ఇచ్చి వారికి మంచి ఆహారం పెట్టినారే, అందుకు మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో? నెక్స్ట్ వారందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, సిబిఎస్ఈలో చదివించాలి, ఐబీ సిలబస్ చేయించాలా, టోఫెల్ శిక్షణ ఇప్పించాలా అని తప్పన పడ్డారే, అందుకు మానేస్తారా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చేరడాన్ని? ఏ విధంగా మీరు చెప్తా ఉన్నారు? పిల్లలందరూ కూడా చక్కగా చదివించుకోవాలా, ఎక్కడ కూడా వారందరూ కూడా పనులకు పోకూడదని అమ్మఒడి అని 15,000 రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారే. అదేవిధంగా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాడే. అదేవిధంగా పిల్లలు చదువుకుంటా ఉండేటప్పుడు వారందరికీ కూడా మెస్ ఛార్జీల కింద వసతి దీవెన ఇచ్చినాడే. వీటికి మానేస్తారా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు? ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పిల్లలు ఎవరైనా మానేసి ప్రైవేట్ స్కూల్స్కి కనుక గత ప్రభుత్వంలో వెళ్ళుంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఎవరైనా వెళ్ళుంటే ఎందుకు వెళ్ళారో తెలుసా? ప్రతి సామాన్యుడి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనీ రొటేషన్ వల్ల చక్కగా వారు అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా వారు బెనిఫిట్స్ ఎక్కువ పొందుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి చేర్చుకునే స్తోమత వాళ్ళలో పెరుగుండి ఏదైనా కొంతమంది వెళ్ళుండొచ్చేమో. ఇన్ని రీఫార్మ్స్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి వ్యవస్థని మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత, ఇన్ని మార్పులు చేసిన తర్వాత మీరు ప్రైవేట్కి వెళ్ళిపోయినారు పిల్లలని చెప్పడానికి మీ నోరు ఎలా వచ్చింది? ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్కి కనుక వెళ్తే గతంలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు పెచ్చులు కింద పడతాయో తెలియదు. కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ పెచ్చులు లేక ఇసుక పైకి వచ్చి పిల్లలు ఆ ఇసుకతో ఆడుకునే పరిస్థితుల్లో ఈరోజు చాలా చక్కగా పిల్లలు కనపడతా ఉన్నారు. ఇవన్నీ కనిపించట్లేదా? వీటి వల్ల ఇంత రీఫార్మ్స్ తెచ్చిన దానివల్ల ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళిపోయినారు.